నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఇటీవల పూర్తయింది. శుక్రవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. 100 కోట్ల నిధులతో సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు 2018లో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు ప్రభుత్వం తరపున 27 కోట్ల నిధులను కేటాయించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆసుపత్రి వర్గాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి పునాదులు పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పనులు, ఎదురైన సమస్యలు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలను వివరిస్తూ వీడియోను ప్రదర్శించారు. దీని వలన కేవలం జిల్లాకు సంబంధించిన వారికే కాకుండా ఇతర జిల్లాల వారికి కూడా ఎంతగానో మేలు జరుగుతుందని ఆసుపత్రి వర్గాల వారు తెలిపారు. గతంలో గర్భిణీలు, శిశువుల ఇబ్బందులను చూసి చలించిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ బృహత్తర ప్రణాళికకు రూపం ఇచ్చి విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించడమే కాకుండా జయప్రదం చేసినటువంటి ఎన్ఆర్ఐ డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తా ఉంటాను గాని ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తినిస్తాయి. ఇంకా సమాజంలో మంచి మిగులుంది. దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్లారు. 40 ఏళ్లకు 50 ఏళ్లకు మునిపి వెళ్లిపోయారు. వెళ్లిన తర్వాత కొంతమంది అయితే మర్చిపోతారు, జన్మభూమిని మర్చిపోతారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళుండే ఈ సందర్భంలో మళ్లీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి 1981లోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్ఖానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్స్ట్రార్డినరీ వర్క్. ఇదొక స్ఫూర్తి, ఇదొక పవిత్రమైన కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు, మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు, ఆసుపత్రులు కట్టారు, దేవాలయాలు నిర్మాణం చేశారు, సత్రాలు కట్టారు, ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేమో గాని భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజధాని అమరావతిలోని విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల ప్రతినిధులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో భాగంగా రాజధానిలో రానున్న జూన్ నాటికి ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. రాయపూడిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో నివాసం ఉండే వారి కోసం స్కూల్స్, 50 పడకల ఆసుపత్రుల నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి నారాయణ సూచించారు. వచ్చే జూన్ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా స్కూల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వి బాలమందిరాన్ని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ పిల్లల జీవితాల్లో ఎస్వి బాలమందిరం ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు. పిల్లలతో నేరుగా మాట్లాడిన జేఈఓ టీటీడీ అందిస్తున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సదుపాయాలతో కూడిన వసతిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. బ్రేక్ఫాస్ట్ తెలుగులో ఏమంటాం?
రోజుకు ఒక వెజిటేబుల్ సాంబార్ రసం అన్నీ చేస్తాం. ఏమేమి స్నాక్స్ ఇవ్వాలి ఒకేసారి ఇస్తాం, అది లెక్క. ఇట్లా తయారు చేస్తే టైం ఉంటుంది, టైం ఉంటుంది. పిల్లలు ముద్ద తిన్నారు ఓసారి ముద్ద ఉందండి. అబ్బాయికి 124 రెడీ చేస్తాం. ఇది వచ్చి స్కూల్ సార్, ఎలిమెంటరీ స్కూల్ అది. ఇది ఇక్కడ 1 to 5th క్లాస్ భోజనాలు బాగుంటుంది సార్. బాగా పెడుతున్నాను సార్. మనం ఇస్తాం సార్. కొంతమంది పిల్లలు ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారు. కొంచెం ఏదైనా కలర్తో పంపించండి. కోకో రంగంలో పెట్టుబడులకు కూటమి ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏలూరులో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కోకో కాన్క్లేవ్ సదస్సును ఈ రోజు ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోకో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కోకో సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. కోకో ప్రాసెసింగ్ విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రిన్సిపల్ కార్యదర్శి కె చిరంజీవి చౌదరి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ కె శ్రీనివాసులు, శాసనసభ్యులు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పి ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఉద్యానవన శాఖ జిల్లాధికారి షాజా నాయకులు పాల్గొన్నారు. రైతు బాగుండాలంటే, రైతు వ్యవసాయం చేసినా, హార్టికల్చర్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే పెట్టుబడి తక్కువగా ఉండాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, లాభాలు లాభసాటిగా రావాలి. అప్పుడే రైతు నిలదొక్కుంటాడని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఆయన యొక్క ముందు చూపు, రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రైతు నిలదొక్కుకోవాలంటే వ్యవసాయం కంటే హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఏకైక దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ఆంధ్రాని తీసుకుందాం. వ్యవసాయంలో ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఈ రాష్ట్రానికి జిఎస్డిపి వస్తుందంటే ఈ రంగం ఎంత ప్రాధాన్యత కలిగిన రంగమో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అన్నమయ్య జిల్లా పీలేరు అటవీశాఖ పరిధిలో వన్యప్రాణుల వేటను పూర్తిగా నివారించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మదనపల్లి సబ్ డిఎఫ్ఓ
శ్రీనివాసులు తెలిపారు. పీలేరులో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన అన్నమయ్య జిల్లా పీలేరు ప్రాంతంలో వన్యప్రాణి అలుగును వేటాడే ముఠాను అరెస్టు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో వన్యప్రాణులకు అధిక డిమాండ్ ఉన్నందున కొంతమంది స్మగ్లర్లు అటవీ సరిహద్దు గ్రామాల్లోని అమాయక గిరిజనులను వన్యప్రాణులను వేటాడేందుకు ఉసుగొలుపుతున్నారని అన్నారు. వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉంటాయన్నారు. 7 మందిని పట్టుకున్నాము. 7 మందిలో మెయిన్ వీళ్ళని మన ప్రిమిటివ్ ట్రైబ్స్ ఇక్కడ యానాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా ఈ అలుగుల్ని చంపి ఆ పొలుసులు సేకరించడానికి ప్రోత్సహించిన వ్యక్తి మెయిన్. అతని పేరు వచ్చేసి మాచం రెడ్డప్ప అని చెప్పి ఉన్నాడు. ఈయన కేవీపల్లి మండల్ మాసంవారిపల్లికి సంబంధించిన వ్యక్తి. యాక్చువల్గా కోడూరు అటువైపు ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. ఈయనకు దాదాపు వయసు కూడా ఒక 70 సంవత్సరాలు ఉంటుంది. ఆ వయసులో కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. అందుకనే మేము నిర్దాక్షిణ్యంగా ఆయన చేసిన తప్పులన్నీ కోర్టు ముందు సాక్ష్యాధారాలతో పాటు నిరూపించి ఆయనకు బెయిల్ కూడా రాకుండా నాన్ బెయిలబుల్ కింద ఆయన వీ హ్యావ్ సెండ్ దెమ్ బిహైండ్ ది బార్స్. తర్వాత మళ్ళీ బెయిల్ పర్సన్ మూవ్ చేస్తే కూడా బెయిల్ రాకోకుండా మళ్ళీ మేము మా డిపార్ట్మెంట్ తరఫున శాఖాపరమైన అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాము. తర్వాత అతను కాకుండా ఇంకొక 6 మంది ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా మేము రిమాండ్కి పంపడం జరిగింది. వీటికన్నా మెయిన్ కింగ్ పిన్ ఈ రెడ్డప్పని మళ్ళీ మేము కస్టడీలోకి అంటే కోర్టు వారి అనుమతి తీసుకొని అతనికి మళ్ళీ కస్టడీలోకి తీసుకుని అతని ద్వారా ఇంకా ఫస్ట్ మంత్ ఇట్లా జరిగింది. వాళ్ళు ఇట్లా కలెక్ట్ చేసినారు. ఇతను వాళ్ళని ఈ మాచం రెడ్డప్ప అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళని ప్రోత్సహించి చేయించడం తెలిసిన తర్వాత మేమే అంటే డిఆర్ఐ వాళ్ళు మేము ఒక వ్యాపారస్తుల్లాగా ఇది చేసి అతన్ని డీల్ చేస్తే అతను వస్తే మాకు ఇక్కడ గోపి లాడ్జ్లో అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అనమాట. అంటే తప్పదు ఎందుకంటే ముళ్ళుతోనే తీయాలన్నట్టు మనకున్న సమాచారం నుంచి అతను ఆ కలుగులో ఉన్న ఆ ముద్దాయిల్ని బయటకు తీయాలంటే మనం ఇంకో రకంగా పోతేనే అవుతుంది కాబట్టి ఆ విధంగా చేసి అతను ఇక్కడ మన గోపి లాడ్జ్లో అరెస్ట్ చేయడం జరిగింది. చాలా సీరియస్ కన్సర్న్ ఇది. ఎందుకంటే వైల్డ్ లైఫ్ యాక్ట్ చాలా చాలా కఠినంగా ఉంది కాబట్టి దాని ప్రకారం మేము ఇది ఇంతకుముందు అన్నట్టు 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మెయిన్ కింగ్ పిన్ ఎక్కడున్నాడు, ముంబయా, ఢిల్లీనా, హైదరాబాదా, ఎక్కడున్నాడు అతన్ని పట్టుకొచ్చే ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తూ ఉన్నాము. దాన్ని మేము డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మన ముంబై యూనిట్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుని వారి సౌజన్యంతో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మహాత్మా గాంధీ ఆలోచన విధానాలను అనుసరించి ఆచరణకు కృషి చేద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరం గాంధీ స్మృతి వనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ ఆశయాలను, ఆలోచన విధానాలను యువతకు, భావితరాలకు అందించి సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని, ఐకమత్యంతో దేశ సమగ్రతకు, అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గాంధీ మందిరంలో గాంధీ సిద్ధాంతాల పుస్తకమును విడుదల చేశారు. గాంధీ స్మృతి వనం ప్రతినిధులు, కూటమి నాయకులు, నగర ప్రముఖులు, దేశభక్తులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి వర్ధంతి అయినప్పుడు కూడా ఇక్కడ వార్షికోత్సవం చేసుకుంటూ ఆయనకి ఒక సహస్రనామాల రూపంలో ఆయన సిద్ధాంతాలని రాసి అది ఈరోజు అర్పించడం కోసం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటైంది. దాంట్లో భాగంగా లౌకిక భారతం కోసం గాంధీజీ పుస్తకావిష్కరణ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గాంధీజీ తత్వాన్ని అణువు ఆయనలో నింపుకొని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి శాస్త్రి గారికి కోసం అందిస్తున్నవారు. ప్రతి విషయంలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఉద్యమం తీసుకెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో, అందరూ అన్ని రంగాల్లో. అవును, ఆ రోజు మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఆయన స్ఫూర్తితో తీసుకెళ్ళబట్టే మన స్వాతంత్రం సాధించగలిగారు. అలాగే ఈరోజు ఈ గాంధీ స్మృతి వనం అనేది శాస్త్రి గారు అనే వ్యక్తి ఒక అకుంఠితమైన దీక్షతో ఆయన పట్టుకున్నారు వరకు ఈరోజు ఎంతమందిని ఇక్కడ తెప్పించగలిగారు. అలాగే రెడ్ క్రాస్ కానీ, అలాగే ఇప్పుడు ఎన్జిఓల ఆయన కానీ, ప్రతి ఒక్కరు సరంగ మహారావు గారు కానీ, మన పెద్దలందరూ కూడా ఈ గరిబలు, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో. సో ఇదే స్ఫూర్తి మిగతా అతను అందరినీ కలుపుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత అతను ఉంటారు. అలాంటప్పుడు ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. దాంట్లో భాగమే ఇది. ఆ రోజు పుస్తకావిష్కరణ కూడా ఆ శ్రీనివాస్ గారు అందరు రావడం నాకు జరిగింది. సో విజయవాడలో పుస్తక ప్రదర్శన అనేది నాకు ఎప్పుడు వినేవాడిని. అలాంటిది శ్రీకాకుళంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ప్రతి సంవత్సరం ఇది జరగాలి.
ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఈ డిజిటలైజేషన్లో, ఈ సోషల్ మీడియా, ఈ మీడియా అన్నింటిలో ఈ పుస్తకాలు అనేది కూడా ఇది శాశ్వతంగా ఉండేది, ఇది కూడా అవసరం. సో భావి తరాలకు కానీ ఇప్పుడున్న యంగ్ తరం వాళ్ళకి వీళ్ళందరం కూడా ఇది అవసరం. అలాగే గాంధీజీ యొక్క ఏదైతే ఈ లౌకిక సిద్ధాంతం, ఆయన తత్వాన్ని, ఆయన తాలూకు సిద్ధాంతాన్ని ఇప్పుడున్న తరం అందరికీ, భావి తరాలకు కూడా అందించడానికి కోసం మీరు అందరూ తోడ్పడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది మరింత ముందుకు తీసుకెళ్ళాలి. దీనికోసం తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని నేను తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు నేను చాలా మీ అందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రకాశం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా కల్పన కుమారి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన జేసీ కల్పన కుమారి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ కేంద్రీకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై ఎప్పుడైనా తనని కలవచ్చని ఆమె చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజు నేను ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా బాధ్యత స్వీకరించాను. ప్రకాశం జిల్లాలో రావడం చాలా సంతోషం. ఇక్కడ చాలా ల్యాండ్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి చాలా పెద్ద ఏరియా, చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ల్యాండ్, రెవెన్యూ సంబంధించి ఇష్యూస్ మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన అన్ని రెవెన్యూ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా ఫోకస్ పెడతాను. తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్, తర్వాత జనాలతో నాకు ఇది రిక్వెస్ట్ ఏమైనా ఉంటే డైరెక్ట్ గా నా దగ్గర నా ఆఫీస్ కి వచ్చి నాతో అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు. నేను కూడా ఫీల్డ్ కి వెళ్ళి ఎక్కువగా డైరెక్ట్ గా జనాలతో మాట్లాడి, మన ఆఫీసర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడి అన్ని ఇష్యూస్ ని పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు జీజీహెచ్ లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 కోట్ల విరాళాలతో నిర్మించిన కానూరి జిమ్ఖానా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కాలేజీ పూర్వ విద్యార్థులు 100 కోట్లు, ప్రభుత్వం తరపున మోడర్న్ హెల్త్ సెంటర్ లో ఎక్విప్మెంట్, ఫర్నిచర్ నిమిత్తం 27 కోట్లు ఖర్చు, 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తులు, 600 బెడ్లతో అత్యాధునిక మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇదొక స్ఫూర్తి, ఇదొక పవిత్రమైన కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు, మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు, ఆసుపత్రులు కట్టారు, దేవాలయాలు నిర్మాణం చేశారు, సత్రాలు కట్టారు, ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేమో కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు సమక్షంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఈ సమావేశంలో మొత్తం 42 అంశాలు ప్రతిపాదించగా వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. వాటిలో 2 అంశాలను వాయిదా వేశారు, 1 అంశం తిరస్కరించబడింది. సామాన్య భక్తులకు సౌకర్యార్థం తిరుమలలోని PAC 5 తరహాలో పబ్లిక్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానం, సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని, ఆది, సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు రోజుల్లో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రుల్లో మాత్రమే కల్పించేందుకు నిర్ణయించారు. మిగిలిన సమయం అంతా కూడా అలంకార దర్శనానికి అవకాశం కల్పించడం, దాత చేత మల్లికార్జున స్వామివారి గర్భాలయంలో
బంగారు తాపడంతో నూతనంగా రుద్రాక్ష మండపం ఏర్పాటుకు నిర్ణయించారు. శ్రీశైలంలో పర్యాటక మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి దృష్ట్యా సీ ప్లేన్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను ఏరోడ్రమ్ టెర్మినల్ భవన నిర్మాణానికి గాను 1.06 సెంట్ల స్థలంను కేటాయించుటకు ఆమోదం తెలిపారు. దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు మరియు మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు రూపొందించి తదుపరి సమావేశంలో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారు. స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి సామాన్య భక్తులకు మంచి సౌకర్యం కల్పించాలని తిరుమల తరహాలో పిఎసి 5 బ్లాక్ తరహా బ్లాక్ ఇక్కడ నిర్మించాలని ధర్మకర్తల మండలి తీర్మానించడం జరిగింది. సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని ఆది సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రి మాత్రమే కల్పించేందుకు నిర్ణయం. మిగిలిన సమయం మొత్తం కూడా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు కల్పించడానికి తీర్మానించడం జరిగింది. శ్రీశైలంలో దాత చేత మల్లికార్జున స్వామి గర్భాలయంలో బంగారు తాపడంతో నూతనంగా రుద్రాక్ష మండపం నిర్మించడానికి సుమారు 4 కేజీల బంగారు నూతన మండపం నిర్మించడానికి దాత ముందుకొచ్చిన సందర్భంగా దానికి ఆమోదం తెలపడం జరిగింది. శ్రీశైలంలో పర్యాటక మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీ ప్లేన్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను ఏరోడ్రమ్ టెర్మినల్ భవన నిర్మాణానికి 1.6 సెంట్లు స్థలం కేటాయించడానికి ధర్మకర్తలి మండలం ఆమోదం తెలపడం జరిగింది. దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు గతంలో కమిషనర్ వచ్చి ఇక్కడ పరిశీలించిపోయి వెళ్ళిన తర్వాత ఒక 26 అంశాలను గుర్తించి వాటిని ఏర్పాటు చేయమని తెలిపిన తర్వాత వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయుటకు ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి ఆమోదించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాఠశాలను ఆలయ సంప్రదాయ రీతిలో కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంట్ పనులకు ఆమోదించడం జరిగింది. అలాగే ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి పాఠశాల ఆలయ సంప్రదాయ రీతిలో కూడా కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంట్ పనులకు ఆమోదం తెలపడం జరిగింది. క్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం భక్తుల రద్దీకి అనుగుణంగా బీఓటీ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్స్ మరియు స్నానపు గదులు నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీశైల దేవస్థాన క్షేత్ర పరిధిలో శౌచాలయాలు మరియు స్నానపు గదులు 2 సంవత్సరాల కాల పరిమితితో సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారిచే నిర్వహింప చేయాలని తీర్మానించడం జరిగింది. గంటా మఠ పునరుద్ధరణ సమయంలో లభించే నూతన తామ్ర శాసనాలు మన గతంలో ఏవైతే దొరికినాయో వాటన్నిటిని కూడా విశ్లేషణ చేసి గ్రంథ రూపంలో ముద్రించేందుకు ఈ బోర్డు ఆమోదించడం జరిగింది. రాబోయే శివరాత్రి ఉగాది ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు, ముఖ్యంగా శౌచాలయాలు, ట్రాఫిక్, వసతి, భోజనము అన్నిటి విషయాల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బోర్డులో ఉదయం 10 గంటల నుంచి నేడు సాయంత్రం 6 గంటల వరకు చర్చించడం జరిగింది.
ఓం నమ శివాయ. రాష్ట్రంలో ఒక మోడల్ పార్క్ గా శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న కార్గిల్ పార్క్ ను అత్యాధునికమైన వసతులతో అభివృద్ధి చేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ సుడా అధికారులతో కలిసి ఎమ్మెల్యే పార్క్ ను సందర్శించారు. శ్రీకాకుళం నగరవాసులకు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించే విధంగా ఓ పార్క్ ను అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అంతా కలిసి కార్గిల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో పార్క్ ను అభివృద్ధి చేస్తున్నామని, పార్క్ లో రీడింగ్ రూమ్, మినీ ఓపెన్ థియేటర్, బాక్స్ క్రికెట్, షటిల్ కోర్ట్, కార్గిల్ వీరుల విజయ పతాకం వంటి ఎన్నో వ్యాయామ ఉపకరణాలు ఏర్పాటు, అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఈ పార్కు మరో 3 నెలల్లో అందుబాటులోకి వస్తుందని, రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తింపు పొందిన కార్గిల్ పార్క్ గా రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. సముద్ర తీరానికి వెళ్లే పర్యాటకుల కోసం కలెక్టరేట్ నుంచి పీజీపేట వరకు రోడ్డు వెడల్పు చేస్తున్నామని, నాగావళి నది రివర్స్ సైడ్ అభివృద్ధి కూడా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కమలాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్, సుడా ఎస్ఈ పొగిరి సుగుణాకర్, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్కు ఒక మంచి మోడల్గా నిజంగా కార్గిల్ పార్కు థీమ్ తీసుకురావాలి. ఆ కార్గిల్ వార్లో ఉన్నటువంటి ఆ జవాన్లు పాల్గొన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ మోడల్ పూర్తిగా ఉట్టుపడే విధంగా ఆ పేట్రియాటిజం చూసే పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ అది ఆ భావన వచ్చే విధంగా, దాంతోపాటు కూడా లైట్ జిమ్ ఎక్విప్మెంట్స్ గతంలో ఉండేది అదే కంటిన్యూ చేస్తూ ఒక చిన్న ఓపెన్ యాంపీ థియేటర్ లాగా ఇస్తూ, అలాగే ఒక రీడింగ్ రూము, అలాగే క్రికెట్ వాళ్ళకి ఆడుకోవడానికి కానీ, అలాగే ఇది షటిల్ బ్యాడ్మింటన్ కానీ, పికింగ్ బాల్, ఇలాంటివి అన్నీ కొద్ది ఉన్న దాంట్లోనే అన్ని ఏర్పాటు చేసి, సో లైవ్ క్రికెట్ కూడా చూసుకోవడానికి అక్కడ కూడా ఒక చిన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా, అలాగే కార్గిల్ యుద్ధ వీరులు ఫొటోస్తో ఆ థీమ్ కనిపించే విధంగా అది ఒకటి. సో ఇవన్నీ ఇందులో ఎస్టాబ్లిష్ చేస్తూ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు 60, 70, 80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు వాళ్ళు ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి కానీ అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఈ సోడా వారి సౌజన్యంతో, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. దీనికి మొదటి నుండి పూర్తిగా గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ పున్కర్ గారు, ఆయన గతంలో కూడా విజయవాడ లాంటి సిటీల్లో కమిషనర్గా చేసే అనుభవం ఉంది. సో అలాగే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, నేను కానీ మొదటి నుండి కూడా శ్రీకాకుళంకి ఒక రిక్రియేషన్ సెంటర్స్ ఇవ్వాలని చాలా వరకు ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా సిఎన్ఆర్డిపి కాంప్రహెన్సివ్ నాగావళి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అది కూడా ఒకటి ప్రపోజల్ పెడుతున్నాం. అలాగే కలెక్టర్ బంగ్లా నుండి పెద్దగనగలవానిపేటకు బీచ్కి వెళ్ళడానికి కోసం అక్కడ దానికి కూడా రోడ్డు కోసం కూడా ప్రపోజల్ అలైన్మెంట్ రెడీ చేస్తున్నాం. సో దీంతో పాటుగా ఏదైతే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా అధిగమిస్తూ ఇక్కడ ఎటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రింకింగ్ ప్రాబ్లమ్ కానీ అవి కూడా అన్నీ చూసి ఈ పట్టణం వాసులకి, అలాగే శ్రీకాకుళంలో వచ్చేవారు ఎవరైనా సరే వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని కొంతసేపు సేద తీరడానికి ఒక మంచి, అంటే ఈ రాష్ట్రంలో మంచి పార్క్స్లో ఉన్న దాంట్లో ఇది ఒకటిగా పేరొందే విధంగా దీనికి అన్ని హంగులు అద్ది ఒక మంచి పార్కుగా, ఒక మంచి రిక్రియేషన్ సెంటర్గా ఈ కార్గిల్ పార్క్ ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్ర మంత్రి భరత్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన 18 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవభారత నిర్మాణానికి గాంధీ మహాత్ముడి బోధనలే మార్గదర్శనీయమని, గాంధీ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించారన్నారు. महात्मा गांधी अमर रहे, अमर रहे, महात्मा गांधी अमर रहे, जोहार महात्मा, जोहार महात्मा, जोहार महात्मा, अमर रहे, 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 महात्मा गांधी अमर रहे, जोहार महात्मा, जोहार महात्मा, रहे, अमर रहे, महात्मा गांधी अमर रहे, अमर रहे, अमर रहे, महात्मा गांधी अमर रहे, अमर रहे, अमर रहे, महात्मा गांधी अमर रहे, जोहार महात्मा, जोहार महात्मा. हाँ आज भाई हम ही बैठे గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం నందు మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన దేవస్థానం సమీపంలో గల గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అంతటి మహానుభావుడు ఆ రోజు శాంతియుతంగా పోరాడి మన భారతదేశాన్ని, గాంధీ మహాత్ముడు దానికి ఆయన్ని జాతిపితగా కూడా మన భారతదేశం కొలుస్తుంది. ఈ భూభాగం ఉన్న రోజులు గాంధీ మహాత్ముడి పేరు ఈ భూభాగం మీద ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఆయనంత మహానుభావుడు కాబట్టి మన కరెన్సీ పైన కూడా ఆయన బొమ్మను ముద్రించడం జరిగింది. ఆయన ఏ రోజు కూడా శాంతి మార్గంలో నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. ఆ విధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, మనమందరం కూడా గాంధీ మార్గంలో నడవాలనేది కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఇలాంటి వ్యక్తులు మహానుభావుల్ని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి అయితేమి, ఆయన జయంతి అయితే కానీ ప్రతి ఒక్కరూ మనం తలుచుకొని ఆయన అడుగుజాడల్లో ఉండాలనేది కూడా కోరుకుంటున్నాను. నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు అన్న సూచనల మేరకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ గుడి దగ్గర ఆయనకి ఘనంగా వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఈ దేశం ఈరోజు ఇంత స్వేచ్ఛగా హాయిగా హక్కులతో ఉందంటే ఆ రోజు గాంధీ గారు పోరాటాలు చేసి శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం అనేది ఇంకా ఎన్నో ఆయన పోరాటాలు చేశారు. ఆయన ఒక గొప్ప మనకు ఈ దేశానికి ఒక వరం. అటువంటి జాతిపితని తలుచుకోవడం, ఆయనకి నివాళులర్పడం మేము మహాభాగ్యంగా కూడా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ఎన్నో మనకు మార్గాలు సూచనలు చేశారు. ఆ సూచనలు మీరు ప్రతి ఒక్కరూ మనం నడవాలని చెప్పి కూడా ఈ జాతిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, గర్వంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజు నిన్న రాత్రి ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామి వారు తెప్పలపై విహరించి భక్తులకు అభయం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మొదటిగా ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ 4 మాడ వీధులు ఊరేగి భక్తులను అనుగ్రహించారు. విశేష సంఖ్యలో భక్తులు వాహన సేవను తిలకించారు. ఆటలు సాగేటువంటి ఈ దినం నాడు చక్కగా ప్రదక్షిణ స్వీకరిస్తున్నారు. దర్శిద్దాం గోవింద. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవ్వళించి ఒలుపు సేయించుకుని గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో గోవిందరాజు. గోవిందరాజు చెదర సతులకు ఒప్పుగావా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. ఈ రోజు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో నిర్వహించిన అఖిల భారత ఆర్ఏ కటిక కుల ఆరాధ్య దైవం శ్రీ సునామ జకీని మాత అమ్మవారి 23వ వార్షికోత్సవం 2026 కార్యక్రమంలో గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాంతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఒక్కో రిజిస్ట్రేషన్ కు ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ లో స్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలని కలెక్టర్ సూచించారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, త్రాగునీరు, స్ట్రీట్ లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సుకు వర్చువల్ గా మంత్రి నారాయణ హాజరయ్యారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కొత్త వెబ్సైట్ ను మంత్రి నారాయణ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డుతో ఈ కొత్త వెబ్సైట్ కు రూపకల్పన చేశారు. మున్సిపాలిటీలకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ చేసేలా వెబ్సైట్ ను రూపొందించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినందుకు డైరెక్టర్ విద్యుల్లతను మంత్రి నారాయణ ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పారిశుద్ధ్య సమస్యలు లేకుండా కమిషనర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. అనధికార భవనాలు, లేఅవుట్లు క్రమబద్ధీకరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మార్చి నెలాఖరు నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగించాలని, వీధి కుక్కలు, పందులతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మూడోది యూజ్డ్ వాటర్, ఆల్రెడీ లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఇళ్లలో కానీ, బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, టాయిలెట్స్లో కానీ వాటర్ని బయటికి డిస్పోజ్ చేయడం. 2 రకాలు, యూజ్డ్ ఒకటి ఉంటుంది, లేదు ఓపెన్ డ్రైన్స్. మూడోది రెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ వాటర్ ఫ్లో అయ్యేది. నెక్స్ట్ రోడ్స్, నెక్స్ట్ లైట్స్. ఇవి ప్రతి ఒక్కరూ మినిమం మస్ట్ కోరుకుంటారు. ఆ తర్వాత పార్కులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్. బట్ వీటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. నేను విజయవాడలో ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాను, నియర్ హెల్త్ యూనివర్సిటీ. నేను యాక్చువల్గా అక్కడ చూస్తూ ఉంటే ఒక రోడ్లో జస్ట్ వాక్ చేస్తున్నాను. మేము నీ ఇంటికి దగ్గరే. నేను ఫోటో తీసి పంపిస్తా ఉంటున్నాను. ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోయింది, రోడ్లు వేశారు. డ్రైన్ చూస్తే కచ్చా డ్రైన్. టోటల్ ఏరియా మొత్తం ఎన్టీఆర్. రేపు ఫోటో తీసి పంపిస్తాను సెక్రటరీ గారికి, సిడిఎంఏకి, అందరికీ. ఎంత డెవలప్ అయిందంటే ఈవెన్ 1 ఇంచ్ కూడా ఆల్ బిల్డింగ్స్ కట్టేశారు. వెటర్నరీ కాలనీ ఆ ఏరియా. బట్ స్టిల్ కచ్చా డ్రైన్. ఎందుకంటే అక్కడ ఒక ప్లాట్ ఉంది, పెద్ద ప్లాటు. ఆ ప్లాట్కి ప్రహరీ గోడ కట్టారు. ప్రహరీ గోడ పక్కన కచ్చా డ్రైన్ ఉంది కానీ డ్రైన్ కట్ల. అది కూడా నేను ఎందుకు చూసానంటే అక్కడ నడుస్తుంటే స్మెల్, వెరీ బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఏంటంటే చూస్తే కచ్చా డ్రైన్. అది ప్రజెంట్ అంటే అక్కడే కాదు, అన్ని దగ్గర నా కాన్షియన్సీ నెల్లూరులో కూడా ఉన్నాయి. సరే, వీటిల్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ అమృత స్కీము, ఏఏబి, యుఐడిఎఫ్ ఆల్రెడీ కొన్ని టెండర్ అయిపోయినాయి, కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఇవాళ రేపు ఓపెన్ చేస్తారు. అవి సెకండ్ వీక్లో ముఖ్యమంత్రి గారు ఒక కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపన చేస్తే అన్ని దగ్గర చేస్తాం. అది 2 yearsలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే డ్రైవ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.